నువ్వు ఏమైనా అనుకో బావా, నిజం అదే. మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే డిస్కో అందంట. నువ్వు బాగా మాటలు నేర్చావే. సరే, అలాగే అనుకో. ఇదిగో ఈ ఫోటోస్ చూడు. ఏం ఫోటోలు? పెళ్లి ఫోటోలు బావా. పెళ్ళే? ఎవడా ఎదవా? నువ్వే బావా. సారీ బావా, మన పెళ్లి ఫోటోలు. మన పెళ్లి ఫోటోలా? నాకెందుకు చూపిస్తావు? వెళ్ళి పోస్టర్ను కొట్టించి గోడ కంటించి పబ్లిసిటీ చేసుకో. అరే, ఐడియా బ్రహ్మాండంగా ఉంది బావా. నేనేదో సరదాగా అన్నానే, నిజంగానే గోడ కంటించి పబ్లిసిటీ చేస్తావా ఏమిటి? నేను నీ భార్యనన్న విషయం అందరికీ తెలియాలని అలా చేయమన్నావేమో అనుకున్నాను బావా. చాలే ఏదో వెటకారాలు. సరే, ఆఫీస్లో నేను పెళ్లిగాని కుర్రోణ్ణి. ఫోటోలు బయటకొస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది తెలుసా? ఏం మాట్లాడుతున్నావు బావా? నేను ఆల్రెడీ అత్తయ్య మావేలకు చెప్పేశాను. మన ఫోటో మాత్రమే పెద్ద ఫ్రేమ్ కట్టేసి హాల్లో పెట్టాల్సిందే, అంతే. నాకు ఇష్టం లేకపోయినా హాల్లో పెడతావా? నాకిష్టం లేదు అంటే నీ చేతిలో ఉన్న ఆ పేపర్స్ ని చించి ముక్కలు చేయగలవా బావా? నేనెందుకు చేస్తానే? మరి నేనెందుకు చేస్తాను? కుర్రోడు స్మార్ట్గా కనబడుతున్నాడు, స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నాడు, మనం ఏమన్నా భరిస్తాడు అనుకుంటున్నావేమో. లోపల ఒరిజినల్ అలానే ఉంది. దాన్ని టచ్ చేస్తే రచ్చ రచ్చే. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావంట? కొడతావా? కొట్టు 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 బావా. ఏం చేస్తావు? కొట్టు కొట్టు బావా. ఏమిటి ఏమిటి ఇది? మీద మీదకి వస్తున్నావు. కొట్టు కొట్టు అంటున్నట్టు లేదు, కొట్టడానికి వచ్చినట్టుంది. మర్యాదగా చెప్తున్నాను, నా ఫోటోలు నాకు ఇచ్చేసేయ్. ఇవ్వను. నా జీవితంలో చాలా విలువైన జ్ఞాపకాలు. నా ప్రాణం పోయినా ఇవ్వను. నేను చూస్తాను. బావా వదులు, బావా వదులు, బావా వదులు. చూసావా, లాగేసుకున్నాను. ఇప్పుడే నీకు ఇష్టమైన ఈ ఫోటోని ముక్కలు ముక్కలు చేస్తానే. అలాగా? చేయి బావా, చేయి. నేను కూడా ఈ పేపర్లన్నీ ముక్కలు ముక్కలుగా చేస్తా. నా చేతిలో ఉన్న పేపర్లు నీ చేతిలోకి ఎప్పుడొచ్చాయే? పైకి కనబడవు కానీ నువ్వు మంచి కిలాడివేనే. వద్దు, మర్యాదగా అడుగుతున్నాను, ఆ పేపర్లు నాకు ఇచ్చేసేయ్. నేను కూడా మర్యాదగా అడుగుతున్నాను బావా, ఆ ఫోటోలు ఇచ్చే. ఇవ్వకపోతే ఆ ఫోటోస్ ని నువ్వేం చేస్తావు? చించేస్తాను. నేను కూడా ఈ పేపర్లు చించేస్తా. రాత్రంతా కష్టపడి డిజైన్ చేసుకున్న పేపర్సే అవి. నేను కూడా ఎంతో ముచ్చట పడి తెచ్చుకున్న ఫోటోలు. ఇవి కావాలంటే అవి నాకివ్వు, లేదంటే అలాంటి ఫోటోలు 100 ప్రింటింగ్ చేయించుకోగలను. మరి మళ్ళీ ఇలాంటి డిజైన్స్ వేసుకోగలవా? అమ్మో వద్దే, నీ ఫొటోస్ నీకు ఇచ్చేస్తాను, నా పేపర్లు నాకు ఇచ్చి. ఫోటోస్ పేపర్స్ నాతో పెట్టుకోకు బావా. ఈ పద్దు శివంగి
దీంతో పెట్టుకోవద్దు బావా. శివంగంట శివంగి. చెప్తానే, ఆ ఫోటోలు పట్టుకుని నాతో ఆట ఆడిస్తావా? ఆ ఫోటోలు ఉంటేనే కదా హాల్లో పెట్టడానికి. బావా బావా, నువ్వొక్కడివే కష్టపడకపోతే చెప్తే నేను కూడా హెల్ప్ చేసేదాన్ని కదా. నువ్వా? నువ్వు హెల్ప్ చేస్తావా? లంగావణి కట్టుకున్న లవంగంలా ఉంటావు. కర్రలు మోసుకొట్టి ఇక్కడ పేర్చడం నీ వల్ల ఏమవుతుంది? హలో, పచ్చిమిర్చి కూడా నాలాగా షార్ట్ గానే ఉంటుంది, కానీ దాన్ని టేస్ట్ చేస్తే ఉంటుంది దాని తల్లి రచ్చ రచ్చే. అయినా ఈ భోగి మంటల దగ్గర నీకేం పనమ్మా? ఏ ఫ్రెండ్కో ఫోన్ చేసి ఏ బార్కో వెళ్ళి 2 పెగ్గులు మందేసి 2 దమ్ముల సిగరెట్ లాగించి బిర్యానీ కుమ్మేసి బాగా ఎంజాయ్ చేపో పో. ఇది మా ఇంటి ఆడవాళ్లు చేసుకునే పండగ, నీలాంటి దామినీలు చేసుకునే పండగ కాదు. ఏయ్, పిచ్చి వాగుడు వాగవంటే నిన్ను కూడా ఈ భోగి మంటల్లో వేసి కాల్ చేస్తాను. ఏమనుకున్నావో? ఏంటి మీ గొడవ? ఎప్పుడు చూసినా టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటున్నారు. మీకు పని పాట ఏం లేదా? అయినా మీ ఇద్దరిని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? లోపలికి వెళ్ళండి. నా పని నన్ను ప్రశాంతంగా చేసుకునివ్వండి. చూడు బావా, మరి అదే గిల్లి గిల్లి గొడవ పెట్టుకుంటుంది. ఇదిగో, ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారో నాకు అనవసరం. చేతనైతే సాయం చేయండి, లేదంటే నా పని నన్ను చేసుకునివ్వండి. లేదు గోవింద్ గారు, నేను కూడా హెల్ప్ చేస్తాను. నేను చేస్తాను బావా. సరే, అలా అయితే లోపలికి వెళ్ళి కర్రలు పట్టుకురండి. అలాగే. ఏమైంది? ఇదిగో, ఈ త్రిపుర ఉందే కావాలనే కర్ర పడేసింది. లేదు బాబా, పొరపాటున చేయి జారింది. చూసుకో త్రిపుర, నీకేం కాదు. దామిని, ఎలా ఉంది? దామిని, దామిని, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం నొప్పిగా ఉంది గోవింద్ గారు. అవునా? సరే, తగ్గిపోతుందిలే. చూసావా, గోవింద్ గారిని నా కళ్ళల్లోకి సూటిగా చూసేలా చేశాను.
ఇప్పుడు ఎలా ఉంది? చాలు చాలు గోవింద్ గారు, చాలు చాలు. జాగ్రత్త. థ్యాంక్ యూ. ఏయ్ ఏంటే నా బావతో కాల్ రుద్దించుకుంటావా? నేను పిసికించుకోలేదే, పిసికెలా నువ్వే హెల్ప్ చేసావు. తెలియకుండా మా మధ్య సంబంధం పెంచేస్తున్నావు. చేస్తా చేస్తా. ఆ కాలే కర్రల్లో ఒక కట్టె తీసి నీ మూతి మీద వాత పెట్టాననుకో, దరిద్రం వదిలిపోతుంది. ఏయ్ కట్టెలింకా కావాలి. నేను తెస్తాను. వెళ్ళు వెళ్ళు. బావకి దగ్గరవ్వాలని చూస్తున్నావా? ఇప్పుడు నేనలా దిగుతానో చూడు. పద్మావతి, పద్మావతి, ఏమైంది బావా? ఈ పేపర్లు కవర్లో పెట్టి తీసుకురా. ఏ ఎందుకు? ట్రంప్కి పోస్ట్లో పంపిద్దామని. ట్రంప్కి పంపించడం ఏంటి బావా? మరి లేకపోతే ఏమిటే? చెప్పింది చేయమంటే క్వశ్చన్స్ వేస్తావేంటి? క్వశ్చన్స్ వెళ్ళి కవర్లో పెట్టి తీసుకురా పో. ఇవ్వు. పిచ్చిన పద్దు, కవర్లో ఎందుకు పెట్టి తీసుకురమ్మన్నానో తెలుసా? నువ్వు ఫోటోలు పెట్టుకున్న కవరు, నేను ఆ పేపర్లు పెట్టుకున్న కవరు సేమ్ టు సేమ్. ఇప్పుడు నా పేపర్లు తీసి నీ ఫోటో కవర్ తీసుకెళ్ళి నిప్పుల్లో పడేస్తాను. దాంతో మన పెళ్లి ఫోటోలు ఫినిష్. బావా ఇందా. పద్మావతి, మావయ్య. అమ్మా పద్మావతి, ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? అక్కడ గోవిందు భోగి మంటలు వేస్తున్నాడు. తొందరగా రా వెళ్దాం. ఒరే శ్రీనివాసులు, నాన్నగారు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఈరోజు ఆఫీస్ లేదు కదా? లేదు నాన్నగారు, హాలిడే. సరే, భోగి మంటల దగ్గరికి వెళ్దాం పదా. అమ్మా రామ్మా, రండి వెళ్దాం. వస్తున్నాను మావయ్య గారు. బావా బావా బావా, మన ఇద్దరం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం. భోగి మంట దగ్గర సెల్ఫీ అవసరమా? ప్లీజ్ బావా, నా బంగారం కదా, ఒక్క ఫోటో దిగుదాం. సరే, ఒకే ఒక సెల్ఫీ. ఫోని 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 ఇవ్వు. దాదా దాదా. స్మైల్. ఏవి గోవింద్ గారు నాతో ఫ్రీగా ఉంటే కుళ్ళు కొంచెస్తూ నాకే ఎసురు పెడదాం అనుకున్నావా? మీ ఇద్దరికి మధ్యలో నేను రాను. నేను సెల్ఫీ స్మైల్. నీ ఫోన్ చూసావా ఎలా పడేసాను భోగి మంటల్లో? అయ్యో, ఫోన్, నా ఫోన్, నాన్నగారు కొనిచ్చిన మొట్టమొదటి ఫోన్. అయ్యో గోవింద్ గారు, ఆ ఫోన్ మీద. సారీ గోవింద్ గారు, ఫోన్ మీదని తెలీదు. సారీ సారీ, సో సారీ.
కాలు రుద్దాడని పాపం పొంగిపోయింది. ఇప్పుడు చెంప మీద కొట్టాడు. గోవింద్ బావకి కాస్త తిక్కి ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. అందుకే నేను కాస్త జాగ్రత్తగా ఉంటా. ఓసే త్రిపుర, ఈ ఫోను నీది కాదా? కాదుగా. అసలు నిన్ను ఎవరు ఫోటో దగ్గరికి రమ్మంది? వచ్చిందని వచ్చినట్టు ఉండకుండా దాన్ని గుద్దావు. అదేమో ఫోన్ మంటల్లో పడేసింది. ఛే, మీ వల్ల మెమరబుల్ గిఫ్ట్ పోయింది. ఒసే రాక్షసి, చూసుకోవా? అసలు ఎవరి నిన్ను ఫోటో దిగడానికి రమ్మంది? వచ్చిన దానివి వచ్చినట్టు ఉండకుండా గెంటేశావు. చూడు, వెళ్ళి ఫోన్ మంటల్లో పడింది. చూడు, పాపం బావ మెమరబుల్ గిఫ్ట్ ఎంత బాధపడుతున్నాడో. సారీ గోవింద్ గారు, వెరీ సారీ. ఏదో పొరపాటున తగిలితే ఫోన్ పడిపోయిందంతే. పొరపాటును కాదే, అది నా ఫోన్ అనుకుని కావాలనే గుద్దావు. అందుకే ఆ ఫోన్ మంటల్లో పడింది. తీ, డబ్బులు తీ, ఆ ఫోన్ ఖరీదు కట్టు, తీ. వద్దు, మీ బోడి డబ్బులు ఎవరికి కావాలి? మా నాన్న ప్రేమతో కొనిచ్చిన గిఫ్ట్ అది. ఎన్నో ఏళ్ళుగా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇప్పుడు దామిని వల్ల బోడిదైంది. ఛే, మీతో మాట్లాడాలంటేనే చిరాకు వస్తుంది. ఛ, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? పండగ పుట్ట మా బావ మనసుని బాధ పెట్టా. ఇంతకింత ప్రతీకారం తీర్చుకోకపోతే నా పేరు త్రిపురయ్యే కాదు. అయ్యయ్యో, ఏదో ఊహిస్తే ఇంకేదో జరిగిందే. ఆ త్రిపురని బాధ పెడదామని చూస్తే గోవింద్ బాధపడుతున్నారు. ఏదో ఒక విధంగా గోవింద్ని కూల్ చేయాలి, లేకపోతే చాలా కష్టం. ఏమిట్రా, ఇంట్లో వాడు బయటకు వస్తుంటే నువ్వు లోపలికి వస్తున్నావేంటి? నాన్నగారు, నా ఫోన్ నిప్పులో పడిపోయింది నాన్నగారు. నిప్పుల్లో పడిపోయిందా? అలా ఎలా పడేశావురా? ఇదిగో ఈ దామిని ఉందే, వచ్చి త్రిపురని గుద్దింది. దాంతో నా ఫోన్ పోయి నిప్పుల్లో పడింది నాన్న. బుద్ధి లేదా నీకు? ఎప్పుడు చూసినా ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటావు. సారీ చెప్పాను, నష్టపరిహారం కూడా ఇచ్చేస్తానని చెప్పాను. ఏంటి నష్టపరిహారం ఇవ్వడం? అందర్నీ బాధ పెట్టడం కాకపోతేను. సర్లే పద్మావతి, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసేయ్. కావాలంటే ఇంకో ఫోన్ వాళ్ళ నాన్నగారు కొనిస్తారులే. పండగ రోజు అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరు బాధపడకూడదు. పదండి పదండి, ముందు భోగి మంటల చుట్టూ తిరగాలి. ఇదే మంచి ఛాన్సు. ఈ ఫొటోస్ ఆ నిప్పుల్లో పడేసి కాల్చి బూడిద చేస్తా. పదండి 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 పదండి. రారా కానీ కొట్టు కొట్టు. సంక్రాంతి ఊగి ఆడేనమ్మా, పాడి పంటల్లోన కనుమమ్మ ఊరేగి వచ్చేనమ్మా. భోగి 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 మంటల్లోన సంక్రాంతి ఊగి ఆడేనమ్మా, పాడి పంటల్లోన కనుమమ్మ ఊరేగి వచ్చేనమ్మా. హరివిల్లే రంగులతో నేల నలుపుతుంటది, జాబిల్లే వాకిళ్లలో జాజిరాడుతుంటది, ముంగిళ్ళే ముగ్గులతో సిగ్గులొలుకుతుంటవి, రేగుపల్లె రంగవల్లి రాసి పోసుకుంటవి. భోగి మంటల్లోన సంక్రాంతి ఊగి ఆడేనమ్మా, పాడి పంటల్లోన కనుమమ్మ ఊరేగి వచ్చేనమ్మా. అయ్యో బావా, ఏంటిది? పేపర్ వేసావేంటి? అదే రాత్రంతా కూర్చుని ప్రిపేర్ చేసుకున్న పేపర్స్ అవి. అయ్యయ్యో, రాత్రంతా కష్టపడి వేసింది నిప్పుల్లో వేయడానికా? అంటే రాత్రంతా కష్టపడి చేశానే అనుకో, కానీ ఎందుకో ఆ డిజైన్లు నాకు నచ్చట్లేదు. అందుకే వేస్ట్ అని చెప్పి అందులో పడేశాను. ఓ అలాగా. ఆ, బావా, పాపం ఫోటోలు పడేశానని ఆనందంలో ఉన్నట్టున్నావు.
ఓసే పద్మావతి, ఇప్పుడు చూడవే నీకిచ్చే ట్విస్ట్ ఏమిటో. అయ్యో పద్మావతి, పొరపాటు అయిపోయింది పద్మావతి. ఏంటి బావా అది? నా పేపర్లు అనుకుని మన పెళ్లి ఫోటోలు నిప్పుల్లో పడేశాను. పెళ్లి ఫోటోలా? అయ్యో, పెళ్లి ఫోటోలు కాలిపోతున్నాయి. బావా, చూసావే, ఎంతో తెలివిగా నువ్వు ప్రేమగా చూసుకున్న ఫొటోస్ని, సారీ మన పెళ్లి ఫొటోస్ని నిప్పుల్లో పడేశానే. అయ్యో అయ్యో కాలిపోతున్నాయే. అయ్యో బావా, ఏంటి పొద్దు? కాలిపోతుంది మన పెళ్లి ఫోటోలు కాదు బావా, మరి నీ పేపర్లే. చూడు. నా పేపర్లా కాదే, నీ ఫోటోలు. అయ్యో బావా, ఫోటోల కవర్ నా దగ్గరే ఉంది. ఒక నిమిషం ఉండు. పిచ్చి పద్దు, పిచ్చి పద్దు. ఇదిగో బావా, ఇదిగో మన పెళ్లి ఫోటోలు. ఈ ఫోటోలు దీని చేతిలో ఉన్నాయంటే నిజంగానే నేను పడేసింది నా పేపర్లా.